Factory News. నేడు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన కలెక్టర్ గ్రీవెన్స్ సెల్కు జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో బాధితులు పాల్గొని ఫిర్యాదులు అందజేశారు. తొలుత ఫోన్ ద్వారా జిల్లా వాసుల నుండి ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు అనంతరం గ్రీవెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నమోదు అయిన కేసులను పరిశీలించి త్వరితగతిన బాధితులకు న్యాయం చేకూరేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కొందరు బాధితులు మీడియాతో మాట్లాడారు. ఇళ్ల స్థలాల కోసం పెట్టుకున్నామండి. అయితే స్థలాలు ఏమి లేవు, రాజగృహ ఫ్లాట్లో ఇస్తామన్నారు. ఇస్తామని ఇంకా తాలూకాకి వెళ్తే తాలూకా నుండి ఇక్కడ కానీ ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్తేనేమో హౌసింగ్ ఆఫీస్ అది అని చెప్పని ఒకరి మీద ఒకరు చెప్పుకొని ఇంకా తిప్పుతున్నారండి. కరెక్ట్గా ఏ సమాధానం చెప్పట్లేదు. అది వాళ్ళ మా కలెక్టర్ గారిని అందరినీ కలిసి మాట్లాడదామని చెప్పని వచ్చాము. ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారు? మేము తలా ఒక చోట ఉంటున్నామండి. శారదాకాండ ఒకళ్ళని, దొంగ రోడ్లో ఒకళ్ళు, అట్లాగా అద్దెలకే ఉంటున్నాం. సొంత ఇల్లు ఎవరికి లేదు. ఎంక్వైరీ చేపిస్తామంటున్నారు కానీ ముందుకు రావట్లేదు ఎవరు. వికలాంగులకు ఇల్లు ఇస్తామని ఇచ్చారని చెప్పారా మీకు? ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నుండి చెప్తానే ఉన్నారండి. కలెక్టర్ ఆఫీస్ కానీ అందరు చెప్తున్నారు ఇస్తామో మీరు ఎంక్వైరీ చేపిస్తామని అంటున్నారు కానీ అసలు ఇంకా ఏం చెప్పట్లేదు. వెళ్తున్నాం, రేపు ఒక వారం ఆగి రండి అంటున్నారు. అట్లా చూస్తే సంవత్సరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నట్లుగా వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు తెలిపారు. దీనిలో భాగంగా ఏప్రిల్ 9, 10, 12 తేదీలలో అంబేద్కర్ భావజాల విస్తృతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 10వ తారీఖున రాష్ట్ర స్థాయి సాంస్కృతిక సంబరాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నామని, 125 డప్పులతో పెద్ద సంఖ్యలో కళాకారులతో రాష్ట్రం నలుమూలల నుండి వచ్చే ప్రజా గాయకులతో ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లుగా ఎమ్మెల్యే తెలిపారు. బాబాసాహెబ్ 125వ జయంతి ఉత్సవాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించడం జరిగింది. అయితే ఆ ఉత్సవాల్ని గుంటూరులో రాష్ట్ర స్థాయిలో ఘనంగా నిర్వహించాలని చెప్పి గుంటూరులో ఉన్నటువంటి అన్ని సంఘాలు, ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక దళిత జాతిగా నాయకుడు కాదు, యావత్ భారత జాతికి ఒక దిశ నిర్దేశించినటువంటి మహా వ్యక్తి అనేది చాటి చెప్పేదానికి కృషి చేయాలి. ఆ విధంగా ఈ ఉత్సవాలు నిర్వహించాలని చెప్పి ఇక్కడ అన్ని సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 125వ జయంతి ఉత్సవాలు వచ్చే నెల అంబేద్కర్ జయంతి అయినటువంటి ఏప్రిల్ 14వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అదేవిధంగా మన జిల్లాలో కూడా ప్రభుత్వ పరంగా జరుగుతాయి. అయితే వాటిని ఇంకా ఘనంగా ప్రజానీకంలోకి అంబేద్కర్ ఐడియాలజీని, అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని, ఈ భారతదేశం ఏ విధంగా ఉండాలని కలలుగన్నారో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఆ ఆలోచనలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి విస్తృతంగా అనే ఉద్దేశంతో కార్యక్రమాలను కూడా విస్తృత స్థాయిలో ఘనంగా నిర్వహించాలని చెప్పి ఈ రోజున అందరూ అనుకోవడం జరిగింది. QTV న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకుని నీటి వృధాను అరికట్టేందుకు నగరంలో అవగాహన కార్యక్రమాలు. నగరపాలక సంస్థ కమిషనర్ నాగలక్ష్మి.
ప్రశాంతంగా ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. జిల్లాలో 305 పరీక్షా కేంద్రాల ఏర్పాటు. వచ్చే నెల 1 నుండి జిల్లా క్రికెట్ లీగ్ పోటీలు. మెన్ అండ్ ఉమెన్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు మురళీమోహన్. ఇవే రోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.